ప్రభుత్వంలో ఎన్ని విభాగాలు ఉంటాయో అన్ని విభాగాలది లిస్ట్ ఒకటి తీసుకుని ఈ విభాగాల ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టోరీ. ఈ విభాగాన్ని జగన్ నిర్లక్ష్యం చేశాడు కాబట్టి అతనికి పరిపాలన చేత కాదు, అదంతా దుర్మార్గం, అతను పనికిరాడు. ఇది ప్రజల్లో ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కించేందుకు చేస్తున్న ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయత్నం పీక్ స్టేజ్లోనే ఉంది. వాస్తవంగా స్వతంత్ర భారతదేశపు చరిత్రలో రాజకీయ పార్టీల సొంత పత్రికలు వ్యవహరించడం చూసాం, కానీ పత్రికల పేరుతో రాజకీయ పార్టీల కరపుత్రికలుగా మారినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి. వెంటనే ఈ మాట అనగానే సాక్షి గురించి ఎందుకు మాట్లాడంటారు. నేను చాలాసార్లు చెప్పా, సాక్షి వాళ్ళ పార్టీ అధికార పత్రిక, విశాలాంధ్ర ప్రజాశక్తి వాళ్ళకి ఎట్లాగో సాక్షి వాళ్ళకి అట్లా. బట్ ఈనాడు ఆంధ్రజ్యోతి అట్లా కాదే. ఇదివరకు కాస్త విలువలు ఏడ్చినాయే, ఆ విలువల్ని ఇప్పుడు వలువలు ఊడతీశారే. ఎలాంటి వార్త రాసుకొస్తారంటే ట్రామా కేర్, ఏదైతే అత్యవసర సందర్భంలో వైద్య చికిత్సలు, ఇప్పుడు 108 ద్వారా ప్రతి ఆసుపత్రి కూడా దానికి లింక్డ్ అయ్యినే ఉన్నాయి ఆటోమేటిక్గా. కానీ ట్రామా కేర్ హాస్పిటల్స్ అనేటువంటిది పెట్టారు. దానికి చూడండి, తిరుపతి జిల్లా నాయుడుపేట సిహెచ్సిలో 2013 ఏప్రిల్లో 67 లక్షలతో నిర్మించిన కొత్త భవనంలో ట్రామా కేర్ సెంటర్ను ప్రారంభించారు. అవసరాలకు తగ్గట్టు వైద్య పరికరాలు నియామకాలు మాత్రం జరగలేదు. చెన్నై, కోల్కతా, నాయుడుపేట, తిరుపతి మార్గాల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. క్షతగాత్రులకు స్థానిక ట్రామా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి నెల్లూరు, చెన్నై తరలిస్తున్నారు. దీనికి సమయం పడుతుండటంతో చాలామంది మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇంతకీ 2013 అంటే ఎవరు అప్పుడు? కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 5 ఏళ్ళు ఎవరున్నారు అధికారంలో? చంద్రబాబు నాయుడు. మరి ఏ ఎక్విప్మెంట్ లేదని ఇప్పుడు రాస్తున్నాం కదా. బాబు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఈ వార్త రాశారా? పోనీ తెలిసిందా ప్రజలకి? కాంగ్రెస్ పెట్టింది, బాబు దాన్ని ఏం చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేయలేదని మాత్రం రాస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, అప్పట్లో ఉన్నటువంటి దానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇప్పుడు దాదాపుగా 108 అన్ని ఆసుపత్రులకి లింకప్ చేశారు. ఇంకోటి మేజర్ ట్రీట్మెంట్స్కి ఎప్పుడైనా సరే ప్రధాన నగరాలకే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే చంద్రబాబుని ఎంత జాగ్రత్తగా కాపాడుకొస్తారో చూడండి. ఇక్కడ 2013లో హాస్పిటల్ పెడితే 2014 నుంచి 19 దాకా ఉన్న చంద్రబాబు గురించి రాయలేదు, ఇప్పుడు రాశారు. ఇప్పుడు రాయడంలో తప్పులేదు. బాబు కూడా పట్టించుకోలేదని రాస్తారా అంటే రాయరు. బాబు టైంలో ఇస్తే ఏమన్నా జగన్ బయట పారేశాడా? కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థ మీద రాసే క్రమంలో ఇట్లాంటి రాయడం వల్ల సమాచారం తెలుస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అని రాయకుండా గత ప్రభుత్వాన్ని కాపాడుకురావడమే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పు.